నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రలోభాలకు లొంగని ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ నేతల బెదిరింపులు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. సింగరేణి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, పసిగుడ్డు దుర్మరణం. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లాలో బాలిక గొంతు కోసి యాసిడ్తో దాడి. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వైసీపీ నేత కోటంరెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగని పక్షంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో చేరకుంటే నిధులు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్మం వైపే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పీఠం కదిలించాలంటే తనతో అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ప్రభుత్వం దిగి వస్తుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మేము లక్షల మంది, కోట్ల మంది తెలంగాణ ప్రజలు నీ అంటుంటారు. మునుగోడు కాన్స్టిట్యూన్సీ గురించి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా పదవి రాజీనామా చేసింది కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడవాలని మా ఊరు గ్రామ ప్రజలు కానీ, మా ఇక్కడ మున్సిపల్ టౌన్లో ఉన్న అందరూ కానీ, మీరు రాజీనామా చేసిన వాళ్ళు ఎమ్మటే ఉండాలి. పదవి త్యాగం చేసిండు. మొదటి నుంచి అయినా రాజగోపాల్ గారి అభిమాని, ఇప్పుడైనా రాజగోపాల్ గారి, ఇంకా భవిష్యత్తులో కూడా రాజగోపాల్ గారి అభిమాని. అన్నగారు ఏం చెప్పినా అన్నగారి గురించి మనం ఏమని చేస్తాం. ఇవాళ జరిగిన దాని గురించి నేను వేరే పని మీద వెళ్ళినా, కావాలని కండువ కప్పారు. దాని గురించి కూడా మనం అనుకుంటున్నాం. ఇలాంటివి చేయొద్దని ఫోర్స్ చేసే లోపలనే అయిపోయింది, తప్పదు. కానీ కండువ కప్పిన దానికి నేను ఖండిస్తున్నా. కాషాయం కప్పుకున్నా కాబట్టి కాషాయంతోనే ఉంటాం. సారు కాషాయం ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నా, కాషాయం ఉన్నప్పుడు కాషాయం ఉంటాం. ఇంకా భవిష్యత్తులో రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ పార్టీ ఉంటాం. రాజగోపాల్ ఏం చెప్పినా వింటాం. మా రాజగోపాల్ నాయకత్వంలో ఏదైనా పనిచేస్తాం. నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు బీజేపీ జెండా కప్పుకున్నాడు. తర్వాత కొందరు వ్యక్తులు ఫోర్స్ చేసి ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చి సడన్ గా కండవ కప్పిన తర్వాత మాకు తెలుసుకొని విషయం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మరి నీకు ఇష్టపూర్వకంగా లేదు సార్, మనసులో మీ మీదే ఉండాలని ఇప్పుడు పదవి త్యాగం చేశారు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఈ ప్రభుత్వం వివక్ష చూపించి మునుగోడుకు ₹1 నిధులు ఇస్తలేదని చెప్పి మీరు ఎంతో ఆవేదనతో రాజీనామా చేశారు. కాబట్టి మనస్ఫూర్తిగా నేను మీతోటే ఉంటా అని చెప్తే మాకు ఫోన్లో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ లోకల్ నాయకులు, ఇక్కడ తాళ్ళసింగారానికి సంబంధించిన 1వ వార్డు 2వ వార్డు సంబంధించిన నాయకులు అందరూ కూడా సంప్రదిస్తే అందరూ కూడా బీజేపీలో చేరమని చెప్తే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ నేను మీతోటే ఉంటా అని చెప్తే మేము కండువా బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి నీ సర్పంచ్ రాకపోతే నోటీసులు ఇస్తామని చెప్పి ఉప సర్పంచ్ మీద, ఏ గ్రామది ఉప సర్పంచ్, నేలపట్ల గ్రామంలో ఉప సర్పంచ్ కు అవిశ్వాసం తీర్మానం పెట్టి దింపేస్తామని అంటున్నారు. ఇంకో దగ్గరనేమో నీ బిల్లులు ఆపేస్తామని చెప్తున్నారు. సీసీ రోడ్ల బిల్లు ఆపేస్తున్నారు. సర్పంచ్ను వేధింపులు చేస్తున్నారు, కౌన్సిలర్లను వేధింపులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మునుగోడు ప్రజలు గమనిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పోతన కాలనీకి చెందిన శివాని డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో 5 రోజుల క్రితం చేరింది. ఆమెకు డాక్టర్లు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డకు శిశువుకు జన్మనిచ్చింది. కొద్ది గంటల వ్యవధిలోనే పసిగుడ్డుకు ప్రాణాపాయం ఉందంటూ వైద్యులు హైరాణ చేశారు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే శిశువు మరణించింది. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో చిన్నారి మృతదేహంతో సింగరేణి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పసికందు మృతికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ సంఘటనపై కమిటీ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్పై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
యాక్షన్ తీసుకునే డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా మనం చూసేదానికి అసలు ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏం జరిగిందని ఖచ్చితంగా చూద్దాం. దాంట్లో చూసేదాన్ని ఇటువంటి జరగకుండా ఫ్యూచర్లో కూడా చేస్తాం. దాన్ని 2 తారీఖు పొద్దున తీసుకొచ్చినాం హాస్పిటల్ తీసుకొస్తే మామూలు డెలివరీ చేస్తా అని చెప్పేసి 5 days నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నారు. కానీ ఏం చేయట్లేదు. అట్టేనే చూస్తారు అనంటే టాబ్లెట్ ఇస్తారు. స్కానింగ్కి తీసుకోపోయామన్నంటే బయటికి స్కానింగ్కి తీసుకెళ్ళు. వాళ్ళు మంచిగానే ఉన్నది చేయండి, ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, సింగరేణిగా చేయాలంటే చేయట్లేదు. పొద్దున్న నుంచి వెళ్ళి ఇవాళ 3 o'clock నుంచి వెళ్ళి పొద్దున కనీసం నార్మల్ ట్రై చేస్తానని చెప్తున్నారు. కానీ అది చేసేది లేదు, నాతోటి కాదు అని మా వైఫ్ అంది. అయినా కానీ చేస్తున్నారు అట్లనే. నార్మల్ ట్రై చేస్తాం అని చెప్పేసి మళ్ళీ 12 o'clockకి ఆపరేషన్ చేస్తా అన్నారు. సరే అని చెప్పేసినాం. ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ అయిపోయినాక పాప అని చెప్పిండు. పాప బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, మీరు చూపెట్టండి అన్నారు. సరే అని చెప్పేసి అట్లా కూడా అన్నాం. మళ్ళీ 3 hours సారు 3 hours మా బిడ్డతోటే ఉన్నాడు. కానీ ఏం లేదు, వెంటిలేటర్ లేదు, ఏం లేదు. నంజు మింగింది అది అన్నారు. దాంట్లోనే వాష్రూమ్ అయింది అది అన్నారు. సరే అని చెప్పేసి చూసి ఏం చేసినా రిఫేర్ రాసిల్లు కరీంనగర్ రిఫేర్ చేస్తే దారిలో వెళ్ళంగానే పెద్దపల్లి దాటినాకనే చనిపోయింది. కానీ ఇలాంటి ఇంకొక ఎవరికి జరగద్దని నా సంకల్పం. నాకేదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా చేముడుగుంట నక్కల కాలనీలో కొందరు దుండగులు బాలిక గొంతు కోసి యాసిడ్తో దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెని అపోలో హాస్పిటల్కి తరలించామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని అన్నారు. కాల్చి రోడ్డు పక్కన వాళ్ళు చెప్పడం జరిగింది. నేను హడావుడిగా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చుట్టుపక్కల బయట పట్టుకొని ఆ అమ్మాయి ఏం జరిగిందని పరామర్శిస్తూ ఉన్నారు. ఈ టైంలో తర్వాత నేను వెళ్ళి ఏం జరిగింది ఏంటంటే నా అమ్మాయి అప్పటికి వయసు కనిపెట్టాను యాసిడ్ వస్తుంది, బ్లడ్ కాస్తా ఉంది, సొంగ కాస్తా ఉంది, ఊపిరి పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ టైంలో వెళ్ళేటప్పటికే పట్టిన వాళ్ళంతా అన్యాయం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానిలో ఒక కోణం ఎవరైతే దీనికి దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవడం, శిక్షించడం అనేటువంటిది ఒక పార్శ్వం. రెండవది ఆ పాపకి తక్షణమే వైద్య సహాయం అందించడం. దానికి సంబంధించి అపోలో ఆసుపత్రికి తరలించాం. వైద్యులతో మాట్లాడడం. వైద్యులు ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితి నుంచి దాదాపుగా బయటపడినట్లేనని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ రేపు పొద్దుటికల్లా అవసరమైనటువంటి అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని పరీక్షలన్నీ పూర్తి చేస్తారు. పూర్తి చేసిన వెంటనే అవసరం అనుకుంటే మరలా చెన్నై ఆసుపత్రికి కూడా తరలించడానికి తక్షణమే ఏర్పాట్లు వచ్చామని చెప్పి అపోలో హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరాం. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అవసరాన్ని బట్టి తప్పనిసరిగా మెరుగైనటువంటి వైద్యం అవసరం, ఇంకా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అనుకుంటే చెన్నై అపోలో ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం చేయిస్తాం. కుటుంబ సభ్యులకు చెప్పాం. పాపం ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తే ఎవరు ₹1 కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ వైద్యం అందించడం, దీంతో పాటు అవసరమైతే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా ఆ అమ్మాయికి 100% మెరుగైనటువంటి వైద్యం అందించి Okay, sir. Yeah, good evening. Just now we received information ఒక 1 hour ago. దాని తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ ఏమంటే రిగార్డింగ్ ఒక మైనర్ బాలిక పైన బాత్రూంలో ఉండే యాసిడ్ ఫేస్ మీద పోసి అలాగే గొంతు దగ్గర కట్ చేసి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్. జస్ట్ నౌ వి రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఒక 1 hour ago. దాని తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ ఏమంటే
ప్లీజ్. ఆ ఇన్ఫర్మేషన్ ఏమంటే రిగార్డింగ్ ఒక మైనర్ బాలిక పైన బాత్రూంలో ఉండే యాసిడ్ ఫేస్ మీద పోసి అలాగే గొంతు దగ్గర కట్ చేసి ఉండటంతో పక్కింటి వాళ్ళు ఫాదర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫాదర్ వెంటనే వచ్చి బయట ఎక్కడ ఉంటాడు ఆయన వచ్చి వెంటనే ఆ బాలికని జీజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత మన లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆఫీసర్స్, లోకల్ ఎస్హెచ్ఓ, అలాగే ఇక్కడ ఉన్న డిఎస్పీ, ఎస్డిపిఓ హరినాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా రష్ అప్ అయ్యి ఈ హాస్పిటల్ జీజీహెచ్కి రావడం కూడా జరిగింది. అండ్ వీ స్పోక్ టు ది డాక్టర్స్ అండ్ ఫర్ ద బెటర్ ట్రీట్మెంట్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కె శ్రీనివాస్, పి రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో అమలు చేస్తున్న జీవో నెంబర్ 4 ప్రకారం పంచాయతీ కార్మికులకు వేతనాలు అమలు చేయాలని కోరారు. అధికారుల వేధింపులు ఆపాలని కేపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బూస చంద్రయ్య కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కరోనా కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎనలేని సేవ చేశారని చెప్పేసి అనేకమైనటువంటి ముచ్చట్లు చెప్పి ఈరోజు దుమ్ముడుకోవడం చేస్తా ఉన్నారు. నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం కేటగిరీల వైజ్గా 22,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు డిపిఆర్లో మూడుతున్నటువంటి పరిస్థితి. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఏ పాపం చేశారని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, డిపిఆర్ఓలు కానీ అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు యూనిఫామ్స్ లేవు, అదేవిధంగా చెప్పులు లేవు, సబ్బులు లేవు, అనేకమైనటువంటి ఈరోజు కుక్కలు, నక్కలు, పిల్లులు చచ్చిపోతే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులు తీసేస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ, సెక్రటరీలకు కానీ ఎందుకు గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఎందుకు కనికరం చూపిస్తారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని ఒక్కొక్క గ్రామం చూస్తే అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈరోజు 2019 సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఒక్కరికై ఉందని చెప్పేసి అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 21 సంవత్సరాలు అవుతున్నది. అప్పుడు ఉన్నటువంటి ఒక్కరికై ఉందని చెప్పేసి చెప్పినావు. ఇప్పుడు అనేకమైనటువంటి ఈ 24 సంవత్సరంలో అనేకమైనటువంటి పెద్దగైనటువంటి గ్రామ పంచాయతీలు కాబట్టి జనాభా ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను వేతనాలు ఇచ్చి అదే రకంగా తీసుకోవాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే 11వ పిఆర్సీ ప్రకారం అందరికి ఇచ్చినటువంటి ఈ రోజు అంగన్వాడీలకు ఇచ్చినాం, ఆశాలకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఒక గ్రామ పంచాయతీ కార్మికులు ఏ పాపం చేశారని చెప్పేసి మనం అడుగుతున్నాం. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కేటగిరీ వైజ్గా వేతనాలు ఇవ్వని చెప్పేసి సీఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మొన్న వర్తానికి వచ్చినప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ ఓటు సాధ్యానికి మద్దతు వచ్చారు కాబట్టి ఈ రోజు కార్మికులకు వేతనాలు పెంచడానికి నీకు సోయి లేదని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ముట్టడించాం, ఎమ్మెల్యేలకు వినతి ఇచ్చాం. రేపు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ ఉపన్యాసంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పేసి జీవిత బీమా పాలసీపై జీఎస్టీ రద్దు చేయాలని ఎస్ఐసి ఏజెంట్లు నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా మంతాని ఎస్ఐసి శాటిలైట్ ఆఫీస్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పాలసీలపై బోనస్ పెంచాలని, పాలసీలపై ఇస్తున్న లోన్లు, బకాయిల ప్రీమియంలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, 5 ఏళ్లు పైబడిన కట్టని ల్యాప్స్ అయిన పాలసీ పునరుద్ధరణకు పాలసీదారులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి శాఖ లియాఫీ అధ్యక్షుడు సాగి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సుభాష్ తివారీ, కోశాధికారి ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రతి బ్రాంచీల ముందు కూడా ఎల్ఐసి ఏజెంట్ నిరసన కార్యక్రమం చేయబడుతుంది. ఈ యొక్క నిరసన సెప్టెంబర్ 1 నుంచి రేపు 7వ తారీఖు దాకా మా యొక్క ఎల్ఐసి వారోత్సవాలను కూడా బహిష్కరించడం జరిగింది.
అట్లాగే ఈరోజు పూర్తి బంద్, కొత్త పాలసీలు చేయడము మరియు రెన్యువల్ కట్టడం అన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బంద్ ఉంది. అందులో భాగంగా పెద్దపల్లి బ్రాంచ్ మరియు మంత్రి బ్రాంచ్లో కూడా మా మిత్రులంతా ఇదే ప్రోగ్రాంలో ఉన్నాం. ఎందుకంటే మాకు బెనిఫిట్స్ అన్నీ పోతున్నాయి. పాలసీదారులకు బోనస్ పెంచాలని, ముఖ్యంగా పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలని, పాలసీల మీద లోన్ తీసుకున్న వాటికి వడ్డీ రేటు తగ్గించాలని, పాలసీదారులకు బ్రాంచ్ ఆఫీసులో మెరుగైన సేవలు అందించాలని, అట్లాగే మా ఏజెంట్ మిత్రులకు కూడా మెడిక్లెయిమ్ పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని, క్లబ్ అలవెన్స్లు కూడా సవరించాలని, గ్రాట్యుటీ పెంచాలని మేము మా యొక్క ప్రధాన డిమాండ్లు. వీటి కొరకు దేశవ్యాప్తంగా ధర్నాలో భాగంగా ఈరోజు మంత్రిలో కూడా మేము మా యొక్క సోదరులందరితో కలిసి మా యొక్క దేశవ్యాప్తంగా 13 లక్షల మంది మా ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు. పెద్దపల్లి బ్రాంచ్ పరిధికి వచ్చేసరికి 800 మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు. అందరం కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. ఈ యొక్క మా ప్రోగ్రామ్స్ నవంబర్ 30 వరకు విడతల వారీగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ మా హక్కులను సాధించుకుంటామని తెలియజేసుకుంటాం. ప్రతి ఊరు ప్రతి ఇల్లు తిరిగి పాలసీ చేసి సంస్థకిస్తే పాలసీ హోల్డర్ బెనిఫిట్ కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తే సంస్థను కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం ఎల్ఐసి మీదనే పెట్టి, ఎల్ఐసిలోనే అధిక సంపాదన ఉన్నది, ఎల్ఐసి అన్ని రంగాలలో మెరుగ్గా కనబడ్డదని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి జిఎస్టీ పెట్టి మా సంస్థను ఇబ్బంది పెడుతున్నారు. మా సంస్థ ద్వారా చాలా వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మాకు కొన్ని వేల మంది ఏజెంట్లు బతుకుతున్నారు. మా సంస్థ ద్వారా చేసిన పాలసీ హోల్డర్లకు సంపూర్ణంగా న్యాయం జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంస్థ ఏం చేస్తుందంటే 100 కోట్ల సంస్థలు ఉన్నాయి, వాటిని మీద పెట్టకుండా మా ఎల్ఐసి మీదనే, మా ఎల్ఐసి ప్రజల సంపద, ప్రజల ఆస్తి, దీని మీద కన్నుపడ్డది కేంద్ర ప్రభుత్వానికి. దీన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలి, ఏ విధంగానైనా ప్రైవేటీకరణ చేయాలని కుట్రలు అనుకుంటూ మా సంస్థను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మా పాలసీ హోల్డర్లకు బోనసులు పెంచకుండా ఏదో ఒక రకంగా కోతలతోటి పాలసీ హోల్డర్లకు నష్టం చేస్తున్నారు. ఏజెంటును ఏదో ఒక రకంగా నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ కాళ్ళల్లో కట్టబెట్టుకుంటూ ఏజెంటు సక్సెస్ కాకుండా సంస్థను ఏదో ఒక రకంగా ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా లియాపి ఆధ్వర్యంలో, మా నాయకుల ఆధ్వర్యంలో మేము 2-3 రోజుల నుండి పెద్ద ఎత్తున సమ్మెలు, నిరసనలు చేస్తున్నాం. మా ఏజెంట్లే ఎల్ఐసి సంస్థకు వెన్నుముక. ఏజెంటు లేనిది ఎల్ఐసి సంస్థ లేదు. కాకపోతే ఈ ఏజెంట్ సత్తా ఏందో ఏజెంట్ మిత్రులు దేశవ్యాప్తంగా చూపించాలి. ఏజెంట్కు పాలసీ హోల్డర్ వెన్నుముక, సంస్థకి ఏజెంట్ వెన్నుముక. ఇది కేంద్ర ప్రభుత్వాలు తర్వాత సంస్థ మేనేజ్మెంట్ చూడాలని, ఈ మొండి వైఖరి తగ్గించుకొని పాలసీ హోల్డర్లకు, ఏజెంట్లకు న్యాయం చేయాలని మా లియాపి పక్షంలో మీ అందరినీ వేడుకుంటున్నాం. జై లియాపి, ఏజెంట్ల ఐక్యత. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించాలని పెద్దపల్లి కలెక్టరేట్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. స్థానిక అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు మంచి ప్రతిభతో విద్యార్థులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా 42 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. Rededicate చేసుకుంటూ every teacher should remind themselves that ఈ వృత్తి అనేది it's nearer to God. Nobody can, or a doctor can heal అని అంటారు. Yes, doctor is closer to God. But
అయిపోయిన తర్వాత మెండింగ్ వర్క్స్ ఎస్ ఇట్ ఇస్ ఓకే, బట్ ఒక లైఫ్ కోర్స్ ఒక జనరేషన్ ఒక కంప్లీట్ మైండ్ సెట్ ని చేంజ్ చేసే పవర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కాబట్టి ప్లీజ్ యూజ్ దట్ వెల్, use that for the betterment of every child you come across, because that is the essence of life. That is why as public servants for a day in and day out, we tend to think of it, have I made a difference today? అది ఆలోచించినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మనలో ఉండాలని మరి ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారు జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టింది. తెలంగాణ మద్యం భారీగా తరలిస్తుండగా కారు పల్టీ కొట్టడంతో డ్రైవర్ పరారయ్యాడు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సైడ్ అన్న సాంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. ముతోల్లోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు కలిసిమెలిసి శాంతియుతంగా వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా గట్టి బందోబస్తు అని వెల్లడించారు. ప్రజలు సైతం తమ వంతు బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐలు తిరుపతి, సాయి కిరణ్, మహేష్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. आज मुदोल पुलिस स्टेशन लिमिट में मुदोल टाउन एरिया में
यहाँ पे पुलिस की तरफ से फ्लैग मार्च ऑर्गेनाइज किया गया। ये फ्लैग मार्च इंस्पेक्टर मुदुल इंस्पेक्टर विनोद कुमार और साथ में तिरुपति मुदुल एसआई इनके अंडर गाइडेंस में किया गया। इसके अंदर पुलिस की तरफ से टोटल 100 पुलिस यहाँ पे पार्टिसिपेट हुए थे। तो बताने के लिए है कि जो भी अभी गणेश बंदोबस्त आ रहा है, गणेश निमज्जन आ रहा है, उसके लिए पुलिस की तरफ से पूरे यहाँ पे फोर्स यहाँ पे प्रेजेंट है। कल के लिए जो गणेश बंदोबस्त है निमज्जन के लिए मुदुल में टोटल यहाँ पे 150 फोर्स यहाँ पे अवेलेबल है। इसमें टोटल 15 एसआई रैंक ऑफिसर और 6 इंस्पेक्टर रैंक ऑफिसर यहाँ पे प्रेजेंट रहेंगे। किसी भी तरह कोई इश्यू होता है उसके लिए हैंडल करने के लिए एक सफिशिएंट फोर्स यहाँ पे मुदुल में है। और पुलिस की तरफ से बताया जाता है कि सभी लोग जो भी पुलिस ने गाइडलाइन बताई है उसको प्रॉपर्ली फॉलो करें। पुलिस की तरफ से ऑलरेडी सुप्रीम कोर्ट की गाइडलाइंस है, उसके अनुसार किसी भी तरह का डीजे यूज़ करने के लिए परमिशन नहीं है। सिर्फ 2 साउंड बॉक्सेस 700 वाट्स का परमिशन पुलिस की तरफ से दी गई है। तो मैं चाहता हूँ कि सभी लोग, सारे मुदुल के सभी लोग, हिंदू हो या मुस्लिम हो या किसी भी अम्बेडकर समाज के लोग हो, सभी लोग एक साथ आके पीसफुल तरीके से, ट्रेडिशनल तरीके से इस बार गणेश सेलिब्रेशन करें। जैसे कि लास्ट टाइम हमने भजन कीर्तन बैंड ऐसी चीज़ें की थी, इस बार भी ऐसी ट्रेडिशनल चीज़ें करते हुए एक सभी मुदुल तालुका के लिए और पूरे निर्मल डिस्ट्रिक्ट के लिए एक अच्छा रोड एग्जाम्पल यहाँ पर मॉडल सेट करें। నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తి నుంచి 240 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అజయ్ బాబు తెలిపారు. లక్ష్మణ అనే వ్యక్తి తన అత్తగారి ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం చింతకుండ నుండి గంజాయి తీసుకువచ్చాడని అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన చట్టరీత్యా నేరమన్నారు. నేత కాని దళితులంతా ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకుడు, నేత కాని కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం నాగేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీ క్రీడా మైదానంలో కామర ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన రామగుండం నేతకాని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో, ఇటు మైదాన ప్రాంతాల్లో నేతకాని సమాజం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకానిల ఐక్యత కోసం ఈ నెల 18న గోదావరికనిలో నేతకాని రామగుండం నియోజకవర్గ కమిటీ ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి జిఎం కాలనీ గ్రౌండ్ వద్ద నేతకాని నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతకాని సమాజం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పటికైనా మరి మేమందరం సంఘటితమై మా యొక్క సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం ఒక సంఘంగా ఏర్పాటు కావాలని చెప్పేసి నిర్ణయం చేసినాము. దీనిలో భాగంగా వచ్చే 18వ తారీఖు నాడు మరి రామగుండం నియోజకవర్గ కమిటీ వేయడం జరుగుతూ ఉంది. కావున మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతకాని కుల బాంధవులందరూ మరి నియోజకవర్గంలో కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి, మరి 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి నేతకాని సమాజం అంతా మరి 18వ తారీఖున జరిగేటటువంటి కమిటీ ఎన్నికకు హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రామగుండం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలందరికీ జై భీములు, శనార్థులు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై నేతకాని, జై నేతకాని, జై నేతకాని, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి నేతకాని ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నేతకాని ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
లొంగని ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ నేతల బెదిరింపులు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. సింగరేణి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, పసిగుడ్డు దుర్మరణం. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లాలో బాలిక గొంతు కోసి యాసిడ్తో దాడి. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వైసీపీ నేత కోటంరెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.